అయితే ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. ఆది దేవుడు మార్కు సువార్తలో ఏమని మాట్లాడారంటే, లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరబడుచున్నారు. అంటే దేవుడు వాక్యములో వ్రాయించిన ప్రతి మాట దేవుని మాట. అది ఎవరు వ్రాసినా దేవుని మాట. తండ్రి అయిన దేవుని కాలములో ఉన్న మాట, యేసయ్య కాలములో ఉన్న మాట, పరిశుద్ధాత్మ కాలములో ఉన్న మాట ఒక్కటే. ముగ్గురు వేరు కాదు. ముగ్గురు యొక్క మాటల యొక్క సారాంశము ఒక్కటే. ఈ వాక్య సారాంశము యొక్క సత్యము ఒక్కటే. నీ వాక్య సారాంశము సత్యం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అంటే మనము దానిని అధ్యయనం చేయడంలో ఉంది, ధ్యానం చేయడంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ, లేఖనాలను మీరు అర్థం చేసుకోక పొరబడుచున్నారు, బహుగా పొరబడుచున్నారు. అంటే మామూలుగా పొరపాట్లో లేరు, మీరు మామూలుగా పొరపాట్లో లేరు. ఇప్పుడు భవ్య తల్లికి కుమారి గారు ఏమవుతారు? 2 వరుసలు. ఒక వరుసలో ఆవిడ ఏమవుతారు? అత్తమ్మ. మరో వరుసలో ఏమవుతారో అమ్మమ్మ. 2 వరుసలో ఏమవుతారో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆవిడ ఒక్కొక్క టైంలో అత్తమ్మ అంటుంది, వింటాం మనం. ఒక టైంలో అమ్మమ్మ అంటుంది. తేడా ఏంటి అమ్మాయి? పద్మమ్మ గారు ఒక వరుసలో ఏమవుతారు? ఒక వరుసలో అమ్మమ్మ. అవునా కదా? ఇప్పుడు దేవి ఇక్కడ లేనట్టున్నారు. సర్లే, దేవికి ఒక వరుసలో లక్ష్మమ్మ గారు ఏమవుతారు, మరో వరుసలో ఏమవుతారు. మరి ఈ వరుసలన్నీ మనకు తెలియకపోతే మనమేమనుకుంటాం? వాళ్ళని మనమేమనుకుంటాం? ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంట కత్తిరిలో. 70 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం, తీసుకురండి అన్నారంట. దేవి తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఎవరిని? అమ్మమ్మని. కానీ ఆయన రూల్ ఏంటంటే, నీ కుటుంబంలో నువ్వు నీ అమ్మమ్మని, మీ నాన్నమ్మని తీసుకొస్తాం కుదరదు, మీ అత్తగారినే తీసుకురావాలి. నువ్వేంటి మీ అమ్మమ్మని తీసుకొచ్చేసావు అన్నాడు అనుకో, అది కాదండి బాబు, ఆవిడ మా అత్తమ్మండి అంటే వాడికి అర్థం కాలేదనుకో, డబ్బులు ఊరికే వస్తున్నాయని అమ్మమ్మ వరసలో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తున్నారు అని అనుకుంటారు. అప్పుడు దేవి ఏం చేస్తుంది? రుజువులు చెప్పుద్ది. ఆవిడ నాకు అమ్మమ్మే కానీ అత్తమ్మ అయింది. ఆవిడ నాకు అమ్మమ్మే కానీ ఆవిడ అత్తమ్మ అయింది. అంటే ఇప్పుడు ఎవరు ఆవిడ? అత్తమ్మ. ఏ వరుసలో తీసుకొచ్చావు నువ్వు డబ్బుల కోసం? అత్తగారులనే తీసుకురమ్మన్నారు కదండి, ఈవిడ మా అత్తగారండి. అమ్మమ్మ వరుసను తీసుకురాలేదు నేను ఇక్కడికి. ఏ వరుసను తీసుకొచ్చావు? ఆమె కరెక్టే తప్ప? దేవి కరెక్టే తప్ప? తెలుసుకోకపోతే దేవి ఎవరు? మీ దృష్టిలో కూడా దేవి ఎవరు? పాము అంట బుసలు కొడద్దంట. బుసలు కొట్టి పాము ప్రమాదం కాదు, కానీ గుసగుసలాడే మనిషి మాత్రం చాలా ప్రమాదకరం. ఏమన్నాను నేను? బుసలు కొట్టి పాము కంటేనంట గుసగుసలాడే మనిషి చాలా ప్రమాదం అంట. ఇప్పుడు మీ అందరిలో ఏం మొదలవుతాయి అర్థం అవ్వకపోతే? దేవి మీద చాలా గుసగుసలు, బుసబుసలు. పాము ఎన్ని బుసలు కొడుతున్నా కూడా ఏమవుదు? మనుషులు గుసగుసలాడితే మాత్రం చాలా ప్రమాదం పొంచుందన్నమాట. పైకి బాగానే మాట్లాడతాం, దేవమ్మా బాగున్నావమ్మా, ఇలా తిరగగానే డబ్బు అంటే ఎంత ఆశో,
అమ్మమ్మని తీసుకుపోయింది అత్తమ్మ అంటుంది అక్కడ. ఎందుకు? పెన్షన్ ఇస్తున్నారంట, నొక్కేద్దామని, పేరు చెప్పుకుని తినేద్దామని. అర్థం చేసుకుంటే మబ్బిడిపోద్ది. హల్లెలూయా. ఆమెలో ఏ తప్పిదం లేదు, ఆమెలో ఏ అత్యాశ లేదు, ఆమెలో ఏ విధమైన కపటము లేదు. ఆమె వాస్తవంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏమి పిలుపునిచ్చారో దానికి అర్హురాలు కాబట్టి, వృద్ధాప్య దశలో ఉన్నటువంటి అత్తగారు కాబట్టి ఆ మార్గం గుండానే తీసుకుని వెళ్ళింది. లేకపోతే ఎన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అర్థమైందంటే ఏమనుకుంటారు? ఓ అవునా, అవునవును అంటే మీ అమ్మమ్మే, కాకపోతే అత్తమ్మ అయిందనమాట. ఎందుకు? మావయ్యని వివాహం చేసుకున్నావు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏమైనా తప్పిదం ఉందా? ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని ఏం చేసుకోక, అర్థం చేసుకోక, దేవుడు చెప్పిన మాటను, సందర్భాన్ని, హృదయాన్ని, ఆయన శక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోక బహు 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 పొరపాటులో ఉన్నారు. న్యాయాన్నే జరిగిస్తున్నా, న్యాయాన్నే ప్రకటిస్తున్నా, దైవాత్మావేశముతో ఉన్నట్టుగా ప్రబోధిస్తున్నా, ఈ లేఖనాలు అర్థం కాక వాళ్ళనేమో వీడు చీడ, ఇంకా వీడు పీడ. అర్థం చేసుకోవాలంట వాక్యాన్ని. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుడు చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతున్నటువంటి మాట. ఎక్కడ ఈ సందర్భంలో ఎవరున్నారు అంటే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు బోధిస్తున్నారు. బోధించిన తర్వాత నన్ను ఎవరని చెప్పుకుంటున్నారయ్యా వీళ్ళందరూ అని అడిగారు. ఒకరేమో మీరు ప్రవక్త అని చెప్పుకుంటున్నారయ్యా అన్నారు. ఒకరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా. ఇంకొకడు మీరు మోసే అని చెప్పుకుంటున్నారయ్యా. ఇంకొకడు మీరు ఏలియా అని చెప్పుకుంటున్నారయ్యా అంటే, అప్పుడు పేతురు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. హల్లెలూయా. అప్పుడు దేవాది దేవుడు చాలా సంతోషపడుతూ, సీమోను బర్యోనా నీవు ధన్యుడువు, నీకు మనుష్యులు ఎవ్వరూ బయలుపరచలే, కేవలము పరమ తండ్రి నీకు బయలుపరిచారు. ఇదిగో నీవు రాయివి, నేను బండను, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని మాట్లాడుతున్నటువంటి సందర్భము ఈ సందర్భం. ఈ మాటలన్నీ అయిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నారు అంటే, మనుష్య కుమారుడు తన మహిమతో రావడం అంటే తన రాజ్యముతో, తన రాజ్య ప్రభావముతో, తన రాజ్యం యొక్క బలముతో బాహుబలముగా దిగి రావడం మీరు చూచు వరకు మీలో కొందరు మరణము రుచి చూడరని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు 3 సందర్భాల్లో 3 సువార్తల్లో వ్రాయబడ్డాయి. ఎగ్జాక్ట్గా మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్త, మత్తయి సువార్తలు ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం 16లో, మత్తయి 16, మార్కు 9, లోకా 9. ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి. మత్తయి ఎంతమా 16, మార్కు 9, లోకా 9లో ఈ సందర్భాలు సుస్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఒక సందర్భంలో తన తండ్రి మహిమతో రాబోతున్నాడు,
ఒక సందర్భంలో బలముగా ఆయన రాజ్యము దిగి వచ్చుట మీరు చూస్తారు. ఆయన మహిమతో దిగి రావడం మీరు చూచు వరకు ఎక్కడ నిలిచిన వారిలో కొందరు మరణము రుచి చూడరు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటో మీకు ప్రాక్టికల్గా చెప్తాను. ఎక్కడ నిలుచున్న వారిలో కొందరు ప్రభావముతో ఆయన రాజ్యం వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని నేను మీతో అన్నాను అనుకో, మన అంతం ఎప్పుడో తెలియదు. కానీ నిజంగా మనం ఏమనుకుంటామంటే స్పష్టంగా తెలుగులో చెప్పిన మాట మీకు అర్థమైందా లేదా? రాజ్యముతో, బలముతో, ప్రభావముతో, ఆయన మహిమతో, అంటే తండ్రి యొక్క మహిమతో ఈ మనుష్య కుమారుడు దిగి వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరు. అంటే దాని అర్థం ఏంటి? మేఘారూరుడై ఆయన వచ్చేంత వరకు ఈ శిష్యులలో కొందరు మరణము రుచి చూడరు, చనిపోరు అని అర్థము. అర్థమైందా లేదు? తెలుగులోనే కదా అర్థమైందా? దాని అర్థం ఏంటి? మేఘారూరుడై వచ్చే వరకు. మేఘారూరుడు ఏంటి? మనం పాట పాడుకున్నాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద ఎప్పుడు వస్తాడు ప్రభువు? చెప్పాలా? మీరు చెప్పాలి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. వర్తమాన కాలమా? నో. భూతకాలమా? నో. భవిష్యత్ కాలమా? ఎస్. జరగబోతుంది. ఏంటి జరగబోతుంది? మేఘాల మీద మన ప్రభువు వచ్చుచున్నాడు. మనం పాట పాడుకున్నాం కదా, నిత్య ప్రేమతో అనే పాటలో మేఘారూరుడై రానయ్యున్నాడు. పాడుకున్నావా లేదా? ఎలా రానయ్యున్నాడు ఆయన? మేఘారూరుడై రానయ్యున్నాడు. ఇంకా చెప్పండి అమ్మా, నాకు తెలియదు. మేఘారూరుడై రానయ్యున్నాడు, మేఘరథములపైన రానయ్యున్నాడు, మేఘారూరుడై రానయ్యున్నాడు. ఆయన ఎలా రానయ్యున్నారు? రానయ్యున్నారు, వచ్చేయలేదు, రానయ్యి ఉన్నారు కదా. యేసాను గారి పాట నేడు రేపు అన్న పాటలో కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, ఒడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. రానయ్యి ఉన్నాడు. ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుకు, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఇదంతా జరిగిపోయిందా, జరగబోతుందా? చెప్పండి బాగా, మీరే వాక్యం చెప్పేద్దరు. జరిగిపోయిందా, జరగబోతుందా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటి శిష్యులతో? ఆహా, బాగుంది, వెరీ గుడ్. ఏం చెప్పాడు యేసు ప్రభు? జరగబోయేదని చెప్పాడు. అక్కడ పట్టుకున్నారన్నమాట పాయింట్ మీరు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, శిష్యులారా, మేఘారూరుడై తన తండ్రి మహిమతో, మహాబలముతో ఆయన దిగి వచ్చుట చూచు వరకు మీలో కొందరు మరణ రుచి చూడంటే చచ్చిపోరు అన్నాడు. ఆ పాయింట్ పట్టుకోండి మీరు. ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఇప్పుడు నేను అన్నానమ్మా, మిమ్మల్ని చెప్తున్నాను నేను ఏమనంటే, అమ్మా మేఘారూరుడై ప్రభు వచ్చేంత వరకు నువ్వు చచ్చిపో అంటే ఏంటి? రాకడ వచ్చేంత వరకు నువ్వు చచ్చిపో అంటే నమ్ముతావు నువ్వు? ఎంత మంచి చూడు, అసలు నమ్మం మనం ఇందులో చాలా విశ్వాస వీరులు, యోధులు. దేవుడు లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవగలంటాం, ఉన్నది లేనట్టుగా పిలవగలంటాం. కానీ ఆ దేవుడే మేఘారూరుడై వచ్చేంత వరకు నువ్వు బతుకుతావమంటే, సత్య బతకను నేను,
చచ్చిపోతాను. అధిక బలం ఉన్న ఎడల 80 అది ఆయాసం దుఃఖమే. 80 సంవత్సరాలన్నా ఆయాసం దుఃఖంతో బతకాలనుకోవట్లేదు. కోళ్ళలో చూస్తుందో లేదో డౌటే. కొడుకు బెంగళూరు, కోళ్ళలో మంగళూరు, వాళ్ళిద్దరే వేరుగా ఉంటే నన్నేం చూస్తారు? మరి కూతురు అల్లుడు దుబాయ్, కూతురు ఆస్ట్రేలియా. మరి నువ్వు? అందుకే నాకు ఆయాసం దుఃఖం నాకు వద్దు అంటే మీరు నమ్మరు అంటే ఎంత తెలివితేటలు కలిగిన వాళ్ళు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నమ్మరు, ఏం చెప్పినా నమ్మరు. ఒక్కడు చెప్పండి, మీ దేవుడు లేనిదన్నట్టుగా పిలవగలడా? ఇప్పుడు డౌటే. ఇంత వాక్యం చెప్పి 2 సంవత్సరాలు డౌటే. పిలవగలడమ్మా? అసాధారణ కార్యాలు చేయగలడా? అసంభవాలను సంభవాలుగా మార్చగలడా? ఉన్నది లేనట్టుగా నువ్వు లేనిదన్నట్టుగా చేయగలడా? ఇప్పుడు చెప్పు. రాకుడు వచ్చేంతవరకు నువ్వు నిలబడతావంట. దేవుడు చెప్పాడంట. ఉంటావా ఉండవా? అమ్మా, ప్లేటు తిప్పడం మీకే సాటి. ప్లేటు ఎంత ఈజీగా బోర్లించేస్తారు. ఇంత ఈజీ మాకు రోజు అలవాటు కదండి. తోమడం, బోర్లించడం, తెరవడం, అన్నం పెట్టడం కదా. అంటే మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం, క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ప్రభు అన్న మాట సత్యమా కాదా? ఒక మాట. 12 మంది శిష్యులు ఇప్పుడు ఉన్నారా? నేను అడిగిందని చెప్పండిలే, సరిపోదు. ఇప్పుడు ఉన్నారా? ఒక్కలైన ఉన్నారా? రాకడొచ్చిందా? మరేంటి అంటే దేవుడు చెప్పింది తప్ప ఎన్నటికీ కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాటలలో సున్నైనడు పొల్లైనడు తప్పిపోదు. అబద్ధమాడుటకైనా నరుడు కాడు. సరే, నరుడు కాదు. 12 మంది శిష్యుల్లో కొందరు మరణం రుచి చూడరు. 12 మంది శిష్యులు మరణం అయిపోయారా లేదా? మరి ఉన్నారా? మరి మాట తప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? మనం వాక్యం సరిగా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఎలాంటిదంట? మర్మం, నిగూఢమైన సంగతి, గూఢభావం, గూఢార్థం. హల్లెలూయా. ఎవరు విశదీకరిస్తే తెలుస్తుంది? దేవుడు. మబ్బు విడగొట్టాలని ఉద్దేశిస్తే దేవుడు విడగొడతాడు. ఈ రోజున మీకు తెలియపరచాలని దేవుడు ఉద్దేశించాడా? మరి ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారో, ఎంతమంది ఈ వాక్యాన్ని గ్రహింపులో ఉంటారో, ఎంతమంది వాక్యాన్ని నెరవేరుస్తారో, ఎంతమంది ధన్యులుగా ఫీల్ అవ్వడం కాదులే, నిజంగా ధన్యులు అవుతారో చూద్దాం. తెలియాలంటే లాస్ట్కి ప్రశ్నాపత్రం ఇవ్వాలా, సమాధాన పత్రం మీరు నాకు ఇవ్వాలా? అవునా కదా? అయితే చాలా జాగ్రత్తగా విందాం. దేవుడికి స్తుతి కలిగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. దేవా, నీ మాటల యొక్క సత్యం, నీ మాటల్లో దాగి ఉన్నటువంటి గూఢార్థము మాకు విశదపరచనున్నందుకు మీకు స్తోత్రం నాయన. ఆ దినాన తండ్రి ఉపమానం లేకుండా మీరు ఏది బోధించలేదు. శిష్యులకు అర్థం కానప్పుడు వారు దాని యొక్క భావమును తండ్రి అడిగినప్పుడు క్షుణ్ణంగా మీరు చెప్పారు. ప్రభు, ఉపమానంతో ఎందుకు మరి బోధిస్తున్నావు అంటే, మీకు మర్మములు విశదపరచట మీకు దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. వారు వినుమట్టుకు వింటారు కానీ గ్రహించరు. వారు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, కానీ మీకు దేవుడు కృపిచ్చారు అని ప్రతి మర్మాన్ని విశదపరిచావు నాయన. నీకు స్తోత్రం. ఇది నాన్న మేము నమ్ముతున్నాం. మాకు మీరు కృపిచ్చి ప్రతి మాటను విశదపరుస్తున్నావు. నీకు స్తుతి కలుగ్గాక. ఈ విశదపరుస్తున్నప్పుడు అజ్ఞానుల వలె, అవివేకుల వలె మేము వీటిని తండ్రి అర్ధరాహిత్యంగా చేసుకోకూడదు. అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి మీ కృప ఇవ్వండి. మీ అభిషేకం మాకు ఇవ్వండి దేవా. లేఖనాలను అర్థం చేసుకోవడానికి, మీ శక్తిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మీ కృపను దయచేయమని సాతాను వాడి అనుచరుల కార్యాలను యేసు నామమున లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ, యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా విందాం.
ప్రభువు ఏ మాట చెప్పినా ఆ మాట ఎప్పుడు కూడా అబద్ధపు మాట కాదు. ఆ మాటలో చాలా మర్మము దాగి ఉంటుంది. అన్ని సందర్భాల్లో దేవుడు మర్మయుక్తంగా మాట్లాడలేదు, కానీ కొన్ని సందర్భాలలో దేవుడు మర్మయుక్తంగా మాట్లాడడం జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే, అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను చదువుతాను. 13వ అధ్యాయం 10. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారు తిట్లెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు, గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తమై నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందం అయినవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమూ తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడలేకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినలేకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం ధన్యులమా కాదా? ధన్యులమా? అక్కడికి వచ్చారా లేదా? చాలామంది వాళ్ళతోని దేవుడు చెప్పాడు, శిష్యులతోని దేవుడు చెప్పారు. ఈ రోజున వచ్చిన మీ అందరితోని దేవుడు మాట్లాడుతున్నారు, మర్మాలు కూడా విశదపరుస్తున్నారు. అయితే విని గ్రహించుకున్న వాళ్ళు ధన్యులవుతారు. హల్లెలూయా. విని కూడా గ్రహించుకొని వాళ్ళు దౌర్భాగ్యులు అవుతారు. అద్భుతం ఏంటంటే వచ్చి వినకుండా నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు. ఎక్కడికే మీరు ఎవరైనా చూడండి, నిద్రపోతున్న వాళ్ళు భోజనానికి పిలుస్తున్నప్పుడు భోజనానికి వెళ్తారు, ఆకు ముందెట్టి ఆకు నిండా పదార్థాలు పెడితే నిద్రపోతున్న వాళ్ళని చూసారా? తినకుండా ఉన్న వాళ్ళని చూసారా? కానీ దేవుని మందిరానికి ఉత్సాహంతో వచ్చి, ఆరాటంతో వచ్చి, ఇక్కడ సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని, ఆకులో పదార్థాలన్నింటినీ వడ్డిస్తుంటే ఇమాజినేషన్ చేసుకోండి, చూస్తూనే నిద్రపోతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిద్రపోతున్నారు అని అనట్లే, నాకు తెలుసు ఇప్పుడు ఎవరు నిద్రపోవట్లేదండి. ఇప్పుడు నిద్రపోవట్లేదని తెలుసు, నాకు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలుసు, ఇప్పుడు ఎవరు నిద్రపోతలేదో కూడా తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం వచ్చి వాక్యమును భుజించాలి. హల్లెలూయా. నిజానికి దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, వీళ్ళు కన్నులుండి చూడరో, చెవులుండి వినరో, హృదయం ఉండి గ్రహించరో, వారి హృదయం కొవ్వింది. అంటే దేవుడు ఈ ఉపమానం చెప్పినప్పుడు, ఈ మాటలు చెప్పినప్పుడు శిష్యులతో పాటు వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఎవరిని వాళ్ళ హృదయం క్రొవ్వింది అన్నాడు? వచ్చారు వినడానికి, కానీ గ్రహించలేదు. ఈ రోజున దేవుడు మన సంఘానికి కృపనిచ్చాడు. కృపను కాలదన్నుకుంటున్న వాళ్ళందరూ, కృపను కాపాడుకుంటున్న వాళ్ళందరూ అనే విషయం మనకి సుస్పష్టంగా అర్థం కాగలగాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటను మీరు అట్టే పెట్టుకోండి, లింక్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి మాట. ఇక్కడ దేవాది దేవుడు చెప్పిన మాట అబద్ధం కాదు. ప్రభు అన్నాడు, మీరు దేవుని మహిమతో కుమారుడు దిగి వచ్చుట చూస్తారు, దేవదూతలతో వచ్చుట చూస్తారు, బలముగా దిగి వచ్చుట చూస్తారు. మీలో కొందరు ఇది చూచేంత వరకు చనిపోరు. అంటే ఇది చూచిన తర్వాతే కానీ మీకు మరణం వస్తుంది, ఇది చూడకుండా మాత్రం మీలో ఎవరు మరణం అవ్వరు. మీకు అర్థమైందనుకుంటాను. అంటే స్పష్టంగా దేవుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకుని ఉంటారో మనలాగా, ఖచ్చితంగా దేవుని రాజ్యం వచ్చేంత వరకు మేము మరణము రుచి చూడము. ఇంకా కొంచెం ముందుకెళ్తే రాకడ వచ్చేంత వరకు మేము మరణము రుచి చూడము. అమృతం తాగారా? తాగించాడా దేవుడు? రుచి చూడమన్న వాళ్ళు ఫట్ 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 మని ఎగిరిపోతూ ఉంటే మళ్ళాటి వాళ్ళకి
బాబోయ్ రుచి చూడమన్నారు, ఇలాగే ఎగిరిపోతున్నారు అని అనుకుంటాం. అనుకోవలసిన అవసరం ఏమీ లేదు. ఇందాక మనం దేవి ఎగ్జాంపుల్లో అనుకోవలసిన అవసరం లేదు. మబ్బు విడింది, అలాగే వాక్యంలోంచి కూడా మన మబ్బు పరిశుద్ధాత్మ తండ్రి విడగొడతాడు. హల్లెలూయా. ఏంటండి మరి మీరు అన్నది నిజమే, దేవుడు అబద్ధం ఆడడు, ఆయన నరుడు కాడు. అలాగని మీరు చెప్తున్నారు ఆయన రాకడ వచ్చేంత వరకు, కడబొర స్వరం వినబడేంత వరకు వీళ్ళు బ్రతికుండాలి కదా. కానీ ఈ 12 మంది శిష్యులలో ఏ ఒక్కడు బ్రతికి లేడుగా. అందరూ ఏమైపోయారు? చనిపోయారు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు? మీలో కొందరు ఆ దృశ్యం చూచేంత వరకు మరణం కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువు నా ధ్యానంలో పెట్టినప్పుడు నేను ధ్యానిస్తున్నాను. అంటే ప్రభువు ఈ మధ్యకాలంలో మనకి ఏమి ఇస్తున్నారో ఇలాంటివే ఇస్తున్నారు కదా, ఏవి అపార్థం చేసుకుంటున్నారు అనే విషయం ఇస్తుంటే సుస్పష్టంగా ప్రభు నాతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? రూపాంతరపు అనుభవమే అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం మాట్లాడుతున్నప్పుడు కిందేముంది? రూపాంతర అనుభవం. చూడండి 17వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోక్క పెట్టుకుని, చూచారా? ఎక్కడుంది? కిందే ఉందా? మనకిచ్చిన మాట ఎక్కడుంది? పైనే ఉందా? రూపాంతరపు అనుభవమే దేవుడు చెప్పిన మాట. మీకు ఏంటనేది చెప్తాను. ముందు నేను ఒక కథలా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవాది దేవుడు ఏమన్నాడు? శిష్యుల్ని మీలో కొందరు అన్నాడు, అందరూ అనలే. మీలో కొందరు అన్నాడు, అందరూ అనలే. ఏమన్నాడు అంటే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. ఎక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుడు చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కొందరు అన్నాడా, అందరు అన్నాడా? అసలు రూపాంతరపు కొండ మీదకి కొందరిని తీసుకెళ్ళాడా, అందరిని తీసుకెళ్ళాడా? కొందరిని. హల్లెలూయా. ఆ కొందరు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను అనబడిన వాళ్ళు అన్నదమ్ములు. యాకోబు, యోహాను అనబడిన వాళ్ళు అన్నదమ్ములు. యోహాను ఎవరు? ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను. యాకోబు ఎవరు? అపోస్తలుల కార్యములో అందరికంటే ముందు అపోస్తలుల హతసాక్షి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి యాకోబు. ఓకే, అర్థమైందా? పేతురు మనందరికీ తెలుసు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమాత్రం ఇబ్బంది లేదుగా. ఇప్పుడు చూడండి, అందరినీ తీసుకెళ్ళలేదు దేవుడు, కొందరినే తీసుకెళ్ళాడు. ఆ కొందరులు ఎవరో? ముగ్గురు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారంట తన తండ్రి మహిమతో అగుపడతాడు, దూతలు అగుపడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూరుడై దిగొస్తాడు. ఎప్పుడు? ఫ్యూచర్లో, అంతేనా? అంటే భవిష్యత్ కాలంలో, అంటే జరగబోయేది. అది ఎలాగొస్తాడైనా? రాకుమారుడుగా మేఘారూరుడై పరిశుద్ధులతో కలిసి వస్తాడు. అప్పుడు బోర ధ్వని వినబడద్ది, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోండి అని శబ్దం వినబడద్ది. అప్పుడు ఆ శబ్దం విన్న వాళ్ళు ఏమవుతారు? ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారో? ఎవరు విడవబడతారు? బుద్ధి కలిగిన వాళ్ళందరూ ఎత్తబడతారు, బుద్ధి లేని వాళ్ళందరూ విడవబడతారు. బుద్ధి కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారా? ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు సంఘంలో ఉంటారా? ఉంటారు. అంటే ఆయన ఎలా వస్తారు? మేఘారూరుడై వస్తాడు. అప్పుడు చనిపోయిన వాళ్ళు ముందు లేపబడతారు. ఆ తర్వాత సజీవులముగా ఉన్న వాళ్ళు, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక అధ్యాయము 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శిష్యులతో దేవుడు ఏ మాట చెప్పాడు? ఈ మాటే. శిష్యులతో దేవుడు కొందరు ఈ క్రియ ఇది చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్పారు. అవునా? అంటే మేఘారూరుడుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ మహిమతో ఉంటారు అప్పుడు? తండ్రి మహిమతో. అంతవరకు ఆయన భూలోకంలో మహిమను విడిచి శిష్యుల మధ్యలో ఉన్న ఆయన ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? మీరు చూస్తున్నటువంటి ఈ మనుష్య కుమారుడు మేఘారూరుడై తన తండ్రి మహిమతో అగుపడతాడు. అది చూచిన తర్వాతే మీరు మరణిస్తారు, కానీ అది చూడక మునుపు మీకు మరణం రాదు, మీరు మరణించరు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం అది ఏంటో తెలుసా? ఆయన మేఘాల మీద మేఘారూరుడై పరిశుద్ధులతో కలిసి దిగి వస్తాడు. అప్పుడు బోర మనకి వినబడద్దు, ఒక శబ్దం వినబడద్ది. సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు, సిద్ధపాటు లేని వాళ్ళు విడవబడతారు. ఇది బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల ఉపమానం మనందరికీ తెలుసు. సిద్ధపడిన వారు ఎత్తబడ్డారు, సిద్ధపడని వారు విడువబడ్డారు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో అందరూ ఎత్తబడతారా అంటే దాని అర్థం ఏమిటంటే అందరూ పరలోకం వెళతారా? సంఘంలో వెళతారా? వెళ్ళరు. సంఘంలో కొంతమంది నరకం వెళతారా? వెళ్ళరా? కొంతమంది పరలోకం వెళ్తారా? వెళ్ళరా? మనల్ని అనుకుందాం, నేను నరకం వెళ్తానా పరలోకం వెళ్తానా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు నేనే. ఆ తర్వాత భయపడితే ఏం ఒరిగేది లేదు. ఇప్పుడే భయపడాలి, ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. నీ దేహములో ప్రాణం ఉన్నప్పుడే నీ యొక్క అంతము ఎలా ఉంటుందో డిసైడ్ చేసుకోవలసింది నువ్వే. లేకపోతే తర్వాత డిసైడ్ చేసుకుందాంలే అని అనుకున్నావు అనుకో. ధనవంతుడు అలాగే అనుకున్నాడు పాపం. ధనవంతుడికి మాలాంటి పాస్టర్స్ బల్లగుద్ది, మేము కాదే, మాలాంటి దైవజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు బల్ల గుద్దేసి చెప్తుంటే పులిపిటి స్టాండ్లో 5-6 ఇరిగిపోయినాయి అంట. రండి 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 అని చెప్తున్నారంట. మన దేవుడు గొప్పోడు, పరలోకం ఉంది, నరకం ఉంది, వాక్యం దగ్గరికి రండి, అప్పుడు దేవుడు మీ వద్దకు వస్తాడు. వాక్యాన్ని బట్టి మీ బ్రతుకును అద్దములో చూచుకోండి. వాక్యములో నుండి మీ బ్రతుకు అర్థమవుతుంది. మీరు ఏ మేలు చేస్తున్నారో, ఏ కీడు చేస్తున్నారో, కీడులు చేస్తే ఆ కీడుల్లో పశ్చాత్తాపడి దేవునికి అనుకూలంగా ఎలా మారాలో, ఎలా మేలులు చేయాలో ఈ వాక్యం తెలియపరుస్తుంది. సహవాసంగా కూడుకోమని దేవుడు చెప్తున్నాడు, సంఘంగా కూడుకోమని దేవుడు చెప్తున్నాడు. సంఘానికి దేవుడు స్వరక్తం ఇచ్చాడు. స్వరక్తం ఇచ్చుకున్న సంపాదించుకున్న సంఘం మీరు మీ సొత్తు అయిన ప్రజలు కాదు, మీరు ఆయన సొత్తు. ఏ విషయంలో కూడా సహవాసాన్ని మానొద్దు, సంఘాన్ని మానొద్దు. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఈ సంఘం కోసం దైవజనులు ఏర్పాటు చేసి, ఈ సంఘం కోసం వాక్యోపదేశాలను ఇచ్చి, ఈ సంఘం కోసం ఆరాధించేటువంటి ఆత్మనిచ్చి, ఈ సంఘం కోసం సహవాసములో సమస్తమును కూడా తేటగా బయలుపరుస్తున్నాడు. సహవాసములకు రమ్మని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొందరు మానుకున్నట్టుగా సహవాసముగా కూడుకున్నట్టు మీరు మానకండి. ఇప్పుడు చెప్పండి, కొందరు మానుకున్న వాళ్ళు సీదా వెళ్ళిపోతారు పరలోకం అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందేమో. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాము, పాస్టరమ్మ గారు చెయ్యి వేసుకోండి గుండెల మీద అన్నారు, వేసుకున్నాం. తర్వాత పాస్టరమ్మ గారు మీరు పరలోకం వెళ్తారు నరకం వెళ్తారంటే తేల్చుకోలేకపోయాం, కానీ ఎవరు వెళ్తారు నరకం అని అనుకుంటే మొట్టమొదటి జాబితాలో ఏ సహవాసం అయితే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇచ్చాడో ఆ సహవాసం ఉన్నను, అనుకూలత ఉన్నను, కాలదన్నుకున్నవాడు రాసి ఇచ్చేస్తాను మొట్టమొదటి నరకంలో ఉంటాడు. అదేంటండి, ఆయన క్రైస్తవుడే కదండి. అవునా? అలాగే ధనవంతుడు క్రైస్తవుడు కదా? క్రైస్తవుడు కదా. దేవుడు అంటే తెలుసా? దైవజనులు గుర్తున్నారు లేదా? వాక్యం
తెలుసా? కానీ ఇప్పుడు వచ్చాడా? కానీ ఇప్పుడు వాక్యం అన్నాడా? సహవాసం అన్నాడా? అంటే ఒక కొద్దో గొప్ప వాక్యంలో ఉంటాడా? లేడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ధీమాగా ఏమున్నాడు? చచ్చిపోయిన తర్వాత నీ అంతం ఏంటి అని నేను మైకెట్టి అడిగాను. అన్నాడు, బోర్న్ క్రిస్టియన్ అండి నేను, మెయిన్ పిల్లర్. ఏం చేస్తావు అబ్బాయి? క్రిస్మస్ వచ్చిందంటే అలంకరణ అంతా నేనే, ఇంకా భోజనాల్లో అందరికంటే ఎక్కువ నేనే వేసేస్తా, ఇంకా వెరైటీస్ వేయడానికి చాలా ఆలోచిస్తానండి, ఇంకేం చేస్తావు అబ్బాయి? మొత్తం అంతా నేనే పూరుకుంటానండి దగ్గరుండి. ఆహా, సహవాసానికి పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన చెప్పినట్టుగా సహవాసానికి వచ్చావా? వీటిలో బిజీ అయిపోయినట్టు రాలేదు. చెప్తున్న వాక్యానుసారంగా బ్రతికేవా? వాక్యమైన అర్థంలో నీ లోటుపాట్లను తెలుసుకున్నావా? సరి చేసుకున్నావా? నువ్వు మలుచుకున్నావా? చెక్కుకున్నావా? ఉపవాస ప్రార్థనలు ఉన్నావా? బైబిల్ స్టడీలో ఉన్నావా? అనుదిన సహవాసంలో ఉండేంత బలవంతుడు అయిపోయావా? ఎందులో బలం పుంజుకున్నావు? జనవరి 1కి క్రిస్మస్కి ఈ మధ్య ఈస్టర్ కూడా బాగా చెయ్యాలని ప్రేరణ వస్తుందండి. ఏమొస్తుంది? ప్రేరణ. చెప్పు, వెళ్ళాడా? ఎన్ని లొసుగులు ఉన్నాయండి అతనిలో. బేదను కటాక్షించడం తెలియదు, దైవజనుడిని ప్రేమించడం తెలియదు, వాక్యానుకూలంగా జీవించడం తెలియదు, వాక్యం నెరవేర్చడం తెలియదు, ఆజ్ఞకు లోబడడం తెలియదు, కట్టడ విధి ధర్మం అంటే తెలియదు. ఇష్టం ఉంటే ఓలాగా, ఇష్టం లేకపోతే ఓలాగా, ఇష్టం లేకపోతే అర్థం లేదు పాపం. ఇష్టం ఉంటే మా పాస్టర్ గారు మా చర్చి, ఏ చర్చి? మా చర్చి, మా సంఘం. ఇష్టం లేకపోతే అదా ఈ మధ్యకాలంలో వెళ్తాం మానేసాంలే. అంటే నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళాడా ధనవంతుడు? వెళ్ళలేదు. ధనవంతుడు వెళ్ళాడా? మరి ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో అన్నాక ఒకరోజు అదే పాట పాడుతున్నప్పుడు ఉన్నాడు. ఎవరో ధనవంతుడు. ఆయన కూడా ఏ పాట పాడాడు? ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో అన్నాడు. అదే అన్న కూడా వెళ్ళలేదే. వెళ్ళరండి అందరూ వెళతారా? నా మాట వినువాడు నన్ను ప్రేమించుచున్నాడు, నా మాటను, నా ఆజ్ఞను వినువాడు నన్ను ప్రేమించుచున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి అనబడే వాక్యాన్ని నేను, ఎవడైతే ఈ వాక్యముతో అంటు కట్టబడతాడో వాడు ఫలిస్తాడు, నిత్య రాజ్యం మహిమలో నిలబడతాడు. హల్లెలూయా. అన్నీ తెలిసినను తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నవాడు మూర్ఖుడవుతాడు, వాక్యమునకు లోబడని వాడవుతాడు. మూర్ఖత్వం రఘుపరుచుట, మాయా విగ్రహములు, గృహదేవతలను పూజించుటను పాపముతో సమానము. నీకు అనుకూలత ఉన్నను అనుకూలతను కాలదనుకుంటున్నావా? మూర్ఖత అనబడేటువంటి జాబితాలో నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవురాలవైనా, క్రైస్తవుడవన్నా దేవుడు పరిగణలోనికి ఆ లైన్లోనే తీసుకుంటాడు. అందుకని మన జీవితంలో మేఘారుడే వస్తాడు. దేవుని వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి, పురుకొల్పుకోండి. ఎందుకు ఆదరించుకోవాలి? ఎంత కష్టమైన దేవుడి దగ్గరికి వచ్చావా, ఎంత నష్టమైన దేవుని వాక్యం విన్నావా, ఎంత ఇబ్బంది అన్న దేవుని వాక్యానికి ప్రియారిటీ ఇచ్చావా, అనుకూలంగా ఉన్నావా? నీ నిరీక్షణ ఏంటో తెలుసా? ఒక రోజు రాబోతుంది, ఆ రాకడకు ముందే నేను చనిపోతే సమాధిలో పెట్టబడతాను. ఒకవేళ రాకడ కంటే మునుపు నేను చనిపోకపోతే, నేను సజీవంగా ఉన్నప్పుడే రాకడొచ్చినా నేను ఎత్తబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవాది దేవుడు ఎందుకు రక్తాన్ని చిందించి, ఎందుకు ప్రాణాన్ని దారిపోసాడో తెలుసా? మరణం అనేది మనకి ఉండకుండా ఉండాలని. మరణం ఉండకూడదు మనకి. ఒకవేళ ఇక్కడ చనిపోతాం, కనురెప్ప పాటు నిద్రావస్థను జోగినంతసేపట్లో ఎంతకంటే ఘనమైనటువంటి లోకము అనబడేటువంటి నిత్య రాజ్య మహిమలో కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. ఈ చావు దేవుని నుండి మనల్ని ఎడబాపలేదు, ఈ మరణం మనల్ని జీవము నుండి ఎడబాపలేదు. హల్లెలూయా. ఎందుకు? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మన గమ్యం.
అందుకే మనకు మరణం లేదు. హల్లెలూయా. మరణం లేదంటే ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళాలి మీరు? మరణం లేదంటే ఇది కూడా ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇది అర్థం చేసుకోలేకే అన్ని జనులు బుర్రల బద్దలు కొట్టేసుకుంటున్నారు. క్రైస్తవులు అంటే మరణం లేదంటారు, సమాధుల పెట్టి యాత్రికులం అంటారు. ఇంకా పరవాసినినే జగమున ప్రభువ అంటారు. నీకు అదే తెలుసు. సమాధి పెట్టిలోకి దేవుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎగుస్తారని అన్నారే మా దేవుడు. ఆ దేవుడి మీద నిరీక్షణతో సమాధిలో పెట్టబడుతున్నాయి మా శరీరాలు కుళ్ళిపోయినా మా దేవుడు కడబుర స్వరం వినబడితే మహిమతో లెగుస్తాయని నీకు ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థమవుతుంది. చనిపోతాం, మన శవమే వెళుతుంది, భూస్థాపిత కార్యక్రమం జరుగుద్ది, ఏదో ఒకరోజు జ్ఞాపకార్థ కూడుకు జరుగుద్ది. ఈలోపే ఇక్కడ కన్ను మూసి అక్కడ కన్ను తెరుస్తాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? దేవుని కొరకు హతసాక్షుల జాబితాలో ఉన్నటువంటి స్టెఫను ఇక్కడ కన్ను మూస్తే గ్రాండ్ వెల్కమ్ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడిచ్చారు. హల్లెలూయా. ఇదండి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఇదండి దేవుడు ఒక్కడే నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడ, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? నన్ను ప్రేమించి నా కొరకు రక్తము చిందించి ప్రాణాన్ని ధారపోసిన వాడు, నా మరణాన్ని ఏం చేసి కొట్టివేసి మరణము నుండి జీవములోనికి నన్ను దాటించబోతున్నవాడు అనేటువంటి నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళములో ఉన్నవాడు కూడా చూస్తున్నాడు అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజర్ని. అలా ఉంటావా? నో, అలా ఉండొద్దు. మనం ఎక్కడుందాం? రారాజు వెల్కమ్ చెప్తున్నప్పుడు హల్లెలూయా అక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మరణము మనలను ఎడబాపునా. అందుకేనండి అపోస్తలులు అందరూ హతసాక్షుల జాబితాలో ఉన్న వాళ్ళందరూ ఉడికిపోలేదండి. మరణం అంటే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాం. హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు మరణానికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఎందుకో తెలుసా? మరణము మనల్ని మింగివేయుట సంభవము గనుక, మరణమును జయించిన మృత్యుంజయుడైన దేవుడు మన దేవుడు గనుక మనం ఇక్కడ మరణించినను అక్కడ జీవిస్తాము గనుక. హల్లెలూయా. దానియేలు సింహాల దగ్గరికి ఎవరు నన్ను పట్టుకోకండి, నేను ఎక్కడికి పారిపోను, నడండి రహదారులు వెళ్తాను, వేసేయండి నన్ను. ఎక్కడ? సింహాల బోనులో. ఎక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాం. పాత నిబంధనల యొక్క భక్తుల యొక్క నిరీక్షణ అదే, కొత్త నిబంధన భక్తుల యొక్క నిరీక్షణ అదే. దేవునికి స్తుతి కలుగుగాక. ఎక్కడుంటావు? కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను, మహిమోన్నతుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించెను. హల్లెలూయా. నిరీక్షిస్తున్నావా? నమ్ముతున్నావా? అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? యేసు ప్రభునే ఎందుకు నమ్ముకున్నావు? దేనికోసం? ఏమండి, యేసు ప్రభుని నమ్ముకుంటేనంటండి మేడ మీద మేడ కడతాడంటండి, నేనేమో చీర మీద చీర కడతానంట. యేసు ప్రభుని నమ్ముకుంటేనండి అప్పుల్లో ఉన్నామండి, అప్పుల్లో నుంచి పైకి ఎత్తేస్తాడంట కదండి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? పక్కింటి ఆవిడ చెప్పిందండి, మా వదినమ్మ చెప్పిందండి, మా అక్కమ్మ చెప్పిందండి. ఎన్నో శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం ప్రవేశించాలన్న మాట నీకు తెలియదా? దేవునికి స్తుతి కలుగుగాక. శ్రమ లేనిదే పరలోకములో కిరీటము లేదనే విషయం నీకు తెలియదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలో పాలవ్వడానికి దేవాది దేవుడి చేత మనము ఏర్పాటు చేయబడ్డాం, ఎన్నుకోబడ్డాం. మరి ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చావు? మేడ మీద మేడ, చీర మీద చీర కాదు, నిత్య రాజ్య మహిమలో నిలబెట్టే దేవుని కొరకు మనము ఆయనను వెతుక్కుంటూ వచ్చాం. ఆయన వాక్యమే మనకి మార్గం, సత్యం, జీవం. ఆ యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ యేసయ్య వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే సత్శరీరుడుగా
మన మధ్యలో ప్రత్యక్షుడాయను. ఆయనే వాక్యముగా మన చేతిలో ఉన్నాడు. ఇదే నిత్యరాజ్య మహిమ కొరకైనటువంటి బాటలను మనకు సిద్ధపరుస్తుంది. ఆయన యొద్దకు రా, ఆయన యొద్దకు నువ్వు వెళతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నారు తెలుసా? నన్ను ఎవడైతే ఎరగనంటాడో నేను కూడా నా తండ్రి ఎదుట వానిని ఎరగనందును. సంఘం అంటే ఏంటో తెలుదా నీకు? సహవాసం అంటే ఏంటో తెలుదా? దైవజనులు అంటే ఏంటో తెలియదా? దైవజనులు ఏం చెప్తారో తెలియదా? ఎలా నడిపిస్తారో తెలియదా? సమాజముగా కూడుకొని రికార్డింగ్ డ్యాన్స్ వేస్తాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన పద్యములతో, పాటలతో, కీర్తనలతో అతీతుడైనటువంటి దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములను హృదయాంతరంగాలలో నుంచి మన స్వరములు ఎత్తి బిగ్గరైనటువంటి స్వరములో దేవుని యొక్క మహిమను వర్ణించడానికి వస్తున్నాం సమాజంగా. హల్లెలూయా, హల్లెలూయా. పని పాట లేకుండా రావట్లేదండి. అలాగని మాకు పని పాటలు ఉండి మానేస్తున్నాం అనకండి. ఇది అసలు సిసలైన పని, మనకే ఇది అసలు సిసలైన పని. హల్లెలూయా. ఈ పనిలో మనము నిమగ్నులమైతే మనము అక్కడకు ప్రవేశపెట్టబడతాం. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. దేవుని కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు. శపింపబడిన వారలారా, మీకును మీ సైతాను గాడికిని సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. వాళ్ళని దేవుడు శపితమైన వారలారా అని సంబోధించాడు. ఇప్పుడు చెప్పండి, నరకానికి ఎవరు వెళ్తారు? శపితమైన వాళ్ళు. యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేయవారెవరు? శపితమైన వాళ్ళు. యెహోవా అనబడే యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించడము కార్యం కదా, ఆరాధించడము కార్యం కదా, వాక్యం యొద్దకు రావడం కార్యం కదా, గుమ్మముల గుండా ప్రవేశించడం కార్యం కదా, గడప యొద్ద ద్వార బంధము యొద్ద దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉండడం కార్యం కదా, కోట్ల కొలది దేవదూతలు 20 పెద్ద 4 జీవులు గాన ప్రతిగానములతో సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రులు కొని ఆడబడుతూ ఉంటే భూలోకములో ఆ అతీతుడైనటువంటి దేవదేవుని కీర్తనలతో ఆలపించడం కార్యం కదా, సాక్ష్యం చెప్పడం కార్యం కదా, దైవజనులకు లోబడడం కార్యం కదా. ఈ కార్యాలు దేవునికి సంబంధించినవి కావా? దేవుని కార్యాలలో ఆసక్తితో ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కార్యాలకి ప్రధాన స్థానం ఇవ్వాలంట. దేవుడు ప్రేమించిన ఇచ్చిన వాటి వశము కాకూడదంట. దేవుడు ప్రేమించిచ్చిన వాటి ద్వారా దేవుడు పరిశీలన చేసి మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవా నీవు ఇచ్చిన వాటి వశమేం కాలేదు, నీ వశమేమయ్యామని పరీక్షలో పాస్ అవ్వడం దేవునికి కావాలంట. అర్థమైందంట? ఇప్పుడు చెప్పండి, మన నిరీక్షణ ఏంటి? పరలోకం. యుగయుగాలు బ్రతుకుతాం, ఆకలి లేదు, దప్పిక లేదు, ఆయనతో మనకు సంతోషం. ఈ మాటలను బట్టి మనము నిరీక్షించాలి. ఈ మాటలను బట్టి మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఈ మాటలను బట్టి మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. హల్లెలూయా. సిన్సియారిటీ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవునికి ఎక్కడ ప్రియారిటీ ఇస్తున్నాం మనం? ఇది మందిరం అండి. దీనికి సమయం సందర్భం ఉంటే రేపటి దినాన్న నీ వెనకొచ్చిన వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు. నీ వెనకొచ్చిన వాళ్ళకు నువ్వు మాదిరిగా లేవనుకో, వాళ్ళను నువ్వు అర్ధాంతరంగా క్రమములో నుండి తప్పించిన అక్రమము చేయువాడవు అయిపోయి తాను చెడిందల్లపోయి వనమంతా ఏం చేసిందండి? చెడగొట్టింది. ఎందుకండి చించుకొని మాట్లాడతాం? ఊరికేం మాట్లాడడం? చించుకొని, గొంతు చించుకొని, చేసిన మేళను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎందుకు మాట్లాడతాం? మొన్న ఆశ ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది. దేవుడు నా జీవితంలో అసాధారణమైన కార్యాలు చేస్తే నేను చెప్పలేదు. ఆంటీ కలలోకి వచ్చి, అమ్మా దేవుడు నీకు ఏమేమో చేయలేదని అడిగారు, పశ్చాత్తాపడు చెప్పింది. అంటే మా బోధ కపటమైందా? మోసయుక్తమైనదా? అంటే మిమ్మల్ని సమయానికి రమ్మంటున్నాం, ఇది వాక్యానుసారమైన బోధ కదా. సాక్ష్యాలు చెప్పమంటున్నాం, వాక్యానుసారమైన బోధ కదా. ఈ 2 చేతులు ఉపయోగించి బలమంతా కూడబెట్టి డబ్బు వస్తుందని, కలిసి వస్తుందని, మూట్లు వస్తాయని మూలుగుతా కూడా చేస్తాం. ఈ 2 చేతులు ఎట్టి కొట్టలేం, నోరు పెగలదు. మన పనుల్లో మాత్రం డాక్టర్గా నువ్వు చచ్చిపోతా పని చేస్తంటే నేను చచ్చిపోతాను పని చెయ్యపోతే.
పని చేస్తే చచ్చిపోను నేను, పని చేయకపోతేనే చచ్చిపోతాను నేను అని అంటావు. మందిరానికి వచ్చి మాత్రం నోరు పెగలదా? పోనీ నీకు చిన్నప్పటి నుంచి నోరు పెగలదా అని అనుకుంటే, ఎవరినన్నా తిట్టేటప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళు తిట్టినా, వీధిలో వాళ్ళు తిట్టినా, పనోళ్ళు తిట్టినా ఎంత గట్టిగా వస్తుందో స్వరం, సాక్ష్యం కూడా వినబడదు. నాకు తెలియక అడుగుతాను, ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదా మళ్ళీ చెప్పి అన్నారా నిన్ను? కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు మాత్రం నీ పక్క వాళ్ళకేంటి, నిన్ను పట్టుకున్న వాళ్ళు కూడా అర్థం అవుతాం. ఏంటి సాక్ష్యం? మనం అనుకుంటున్నాం కదండి, యేసే నిరీక్షణ, ఆ యేసయ్య కోసమే మేము వచ్చాం, ఎగిరి వెళ్ళిపోవడానికి వచ్చాము. మరి ఎగిరి వెళ్ళిపోవాలంటే వీటన్నిటినీ సెటరేట్ చేసుకోవాలి. ఇదేంటి సంఘం? నువ్వు స్కూల్ గొప్పదనుకుంటున్నావేమో, అంతకంటే గొప్పది. నువ్వు హాస్పిటల్ గొప్పదనుకుంటున్నావేమో, డాక్టర్ గారు కరెక్ట్గా టైంకి రమ్మని సీటీ రాసి ఇచ్చారండి అంటున్నావేమో, అంతకంటే గొప్పది ఇది. అది ఈ లోకానికి సంబంధించిందేమో, ఇది ఈ లోకానికి ఆ లోకానికి సంబంధించింది. ఇది నిన్ను బ్రతికించలేదు, కానీ ఇది నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తుతి కలుగుగా. హల్లెలూయా. డాక్టర్ ఏమైనా నిన్ను బ్రతికించేస్తానమ్మా, నీకు సావు లేదమ్మా, అమృతం ఏమైనా ఇచ్చేయగలడు నీకు? మనల్ని బ్రతికించే అమృతం ఏంటో తెలుసా? మన చేతుల్లో పెట్టిన ఈ గ్రంథం. మన చేతుల్లో పెట్టిన గ్రంథం మనల్ని బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటకు విధేయత. మనల్ని బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన తేజో మహిమ నిలుచుండి స్థలం. మనల్ని బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన గుమ్మము యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధము యొద్ద కాచుకొనివాడు ధన్యుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీద ఉండాలండి మనకు ప్రేమ? ఎవరికి ఇవ్వాలండి మొదటి స్థానం? ఏది మనల్ని తీసుకెళ్తాడండి? పరలోకం. పరలోకమే నా అంతఃపురం అని పాట పాడితే ఆ పాట తీసుకెళ్తండి మనల్ని. పరలోకమే నా అంతఃపురం అనేటువంటి ఆశ మన హృదయాంతరంగాల్లో ఉండి ఆశను నెరవేర్చగలిగే దేవుని యొద్దకు మనం ఆకాంక్షతో వస్తే ఆ ఆకాంక్ష తీసుకెళ్తుందండి మనల్ని పరలోకం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? మేఘారూరుడై వచ్చుట్టు మీరు చూచు వరకు మరణాన్ని మీరేం చేయరు, రుచి చూడరు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటో తెలుసా? మీలో కొందరు అన్నాడు, కొందరినే రూపాంతరపు కొండ యొద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ తండ్రి మహిమకు రూపాంతరమయ్యాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు ఎలా కనబడుతున్నారు అప్పుడు? తండ్రి మహిమతో. అప్పుడు వరకు ఎలా కనబడ్డారు ఆయన? మనుష్య కుమారునిగా. ఇప్పుడు వాళ్ళ ఎదుట ఎలా రూపాంతరపరచబడ్డారు? తండ్రి మహిమతో. అక్కడ ఏమన్నారు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో అగుపడతాడు. హల్లెలూయా. అగుపడ్డాడా లేదా? దర్శనం కలిగిందా లేదా? కళ్ళతో చూస్తున్నారా లేదా? స్పష్టంగా చూస్తున్నారా లేదా? చూచారా లేదా? అది తండ్రి మహిమ కాదా? హల్లెలూయా. ఒకవైపు మోషే, మరొక వైపు ఎవరో? ఏలియా. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు? ఆ లోకానికి సంబంధించిన వాళ్ళు. హల్లెలూయా. మనం ఇందాక ఒక వాక్యాన్ని చదువుకున్నాం కదా, వాక్యంలో మార్కు సువార్తలు ఏమంటారంటే, మీరు లేఖనాలను కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరగక పొరబడుచున్నారు. చనిపోయిన తర్వాత ఎవరు పెండ్లికి ఇయ్యబడరు, ఎవరు పెండ్లి చేసుకోరు, దేవదూతల్లాగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు దేవదూతలతో వస్తాడంట, మేఘారూరుడిగా వస్తాడంట, తండ్రి మహిమతో వస్తాడంట, ప్రభావముతో వస్తాడంట, బలముగా దిగి వచ్చుట మీరు చూస్తారంట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు? ఎక్కడున్న వాళ్ళు? పరలోకంలో ఉన్నవాళ్ళు, మహిమలో ఉన్నవాళ్ళు. చనిపోయిన తర్వాత వాళ్ళు దేవదూతల్లాగా అయిపోతారు. వాళ్ళు ఎవరో? పరిశుద్ధులు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇందులో ఇద్దరు ఉన్నారు, ఒకరు ఏలియా, ఒకరు మోషే. మోషే చనిపోయి సమాధి చేయబడి లేచిన వారికి సాదృశ్యమైతే, ఏలియా మరణం రుచి చూడకుండానే ఎత్తబడినటువంటి అనుభవానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు దేవాది దేవుడు మేఘారూరుడిగా వచ్చినప్పుడు మోషేకు సాదృశ్యంగా ఉన్నవాళ్ళు, సమాధులలో ఉన్నవాళ్ళు మొదట లేస్తారు. హల్లెలూయా. రెండవదిగా
నిలిచి ఉన్న వాళ్ళు, మరణము రుచి చూడని వాళ్ళు ఆయన స్వరం విని ఎగిరి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏలి ఎగిరి వెళ్ళిపోయాడా లేదా? హల్లెలూయా. మోషే చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడా లేదా? హల్లెలూయా. ఇద్దరు పరిశుద్ధులు ఎక్కడున్నారు? వీళ్ళు దేవునికి అనుకూలంగా ఉన్నారు, పరిశుద్ధులు, ఏర్పాటు జనాంగం, ఏర్పాటులో నిలిచి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? పరలోకం. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు ఎందుకు కనబడ్డారో తెలుసా? మేఘారుడే వచ్చినప్పుడు ఏ కార్యము జరగబోతుందో ఫ్యూచర్లో ఆ కార్యాన్ని ముందుగానే దర్శన రూపంలో దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఆ దర్శనాన్ని చూచారా లేదా? మేఘారూరుడై ఉండట చూచారా లేదా? మీకు తెలుసా, వాళ్ళు ఇరువురు యేసయ్యతో మాట్లాడుతున్నారు. మేఘములో నుండి వచ్చినటువంటి శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడే. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈ వాక్యమే నేను మీ కొరకు పంపించిన ప్రియకుమారుడు, ఈయనే మిమ్మల్ని తీసుకుపోతాడు. హల్లెలూయా. ఈ వాక్యపు మాట వినండి, ఈ వాక్యము ప్రకటిస్తున్న నా సేవకుల మాట వినండి. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుద్ది? నీవు చనిపోతే మొదట ఎత్తబడతావు, నువ్వు చనిపోకపోతే ప్రభు వచ్చినప్పుడు పై పరలోకానికి కొనిపోబడతావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన మాట సత్యమా కాదా? ఆయన మాట చెప్పిన 6 రోజులకే ఈ దర్శనాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పిన 6 రోజులకే, ఈ మాట చెప్పిన 6 రోజులకే, లేదా ఈ మాట మాట్లాడిన మొదటి రోజు మొదలుకొని 8వ రోజున ఈ దర్శనాన్ని దేవుడు అక్కడ నిలుచున్న కొందరికి ఆ మహిమను చూపాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ మహిమను చూచారా లేదా? చూచి మరణించారా, చూడక మరణించారా? అర్థమైందా లేదా మీకు? ఇప్పుడు అంటే ఆయన చెప్పింది తప్ప? లోతుగా ధ్యానం చేస్తే ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఆయన దర్శన రూపములో ఆ మహిమను కనుపరుచుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. మన దేవుడు ఎప్పుడూ అబద్ధమాడాడు. వాక్యం ఎప్పుడూ తప్పు కాదు, వాక్యం ఎప్పుడూ సత్యమే. హల్లెలూయా. హల్లెలూయా. కోణాలను మనం అధ్యయనం చేయాలి, లేకపోతే పొరబడతాం. దైవజనుల్ని పొరపాటుగా అర్థం చేసుకుంటాం. పరలోక రాజ్యమునకు ప్రవేశించేటువంటి కృపలను కోల్పోతాం. అందుకే ఆ మాట ఒక్కసారి చూపిస్తాం, జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసు చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. దర్శన రూపంలో ఆ మహిమను దేవుడు, మీలో కొందరు ఆయన రాజ్యము బలముతో ప్రభావముతోనూ ఆయన తండ్రి మహిమతోనూ అగుపడుట చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్పిన మాట 100% కరెక్ట్. అర్థమైందా? అక్కడ ఏ మహిమతో కనబడ్డారు? ఆయన తండ్రి మహిమ. పరిశుద్ధులు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవాది దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా లేచేంత వరకు కూడా ఈ దర్శనం ఎవరితోనూ చెప్పొద్దు, ఈ దర్శనం ఎవరితోనూ
చెప్పొద్దు. అలాగే మార్కు సువార్త కూడా చదివేసుకుందాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యం చూచారా లేదా? బలంతో వచ్చుట, తండ్రి మహిమతో ఉండుట యేసయ్యను చూచారా లేదా? 6 దినములైన తర్వాత, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 2 చోట్ల 6 దినములను ఉంది, ఒక చోట 8 దినములను ఉంది. అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవియు ఆయను. లోకమందు ఏ చాకలు అంత తెల్లగా చలువ చెయ్యలేడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యోహాను ఎంతటి తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తిగా చూశాడు. అవునా? యోహాను కూడా ఎక్కడ చూశాడు? దర్శనంలో చూశాడు. యెషయా కూడా ఎక్కడ చూశాడు? దర్శనంలో చూశాడు. నిజంగా చూడడానికి ఏమన్నా ఉందా? దర్శనంలో యెషయా చూశాడు, దర్శనంలో ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను చూచాడు. అవునా కదా? ఆ దర్శనంలో ఆయన ఎలా కనబడ్డాడు? అగ్ని జ్వాలల వంటి నేత్రములు, కొలుములో పుటము వేయబడిన అపరంజిని బోలిన పాదములు, నోటల పొదునే 2 నుంచుల ఖడ్గం, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభాల మధ్య సంచరించువాడు. ఆయన వస్త్రములు ధగ ధగా మెరిగినట్టి. హల్లెలూయా. ఇక్కడ ఈయన వస్త్రములు ఏ చాకలియు చలువ చేయలేడు. ఏలీషాలు కూడా ధగధగా మెరిగినట్టు వస్త్రములు. పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూతలో యేసు క్రీస్తు ప్రభువారు సమాయాది యొద్ద కనబడినప్పుడు మెరుపు వలె ఉన్నారని రాయబడి ఉంటుంది. దగదగా మెరిగినట్టు తెల్లని వస్త్రాలని రాయబడి ఉంటుంది. ఈ లోకములో ఉన్న వాళ్ళ అటువంటి వస్త్రాలు ధరించిన వాళ్ళు, పరలోకంలో ఉన్న వాళ్ళ ఇప్పుడు ఏ మహిమతో? ఆయన రాజ్యముతో దిగి వచ్చుట మీరు చూచు వరకు. ఏ రాజ్యముతో దర్శనంలో కనబడ్డాడు యేసు ప్రభువారు? ఆయన రాజ్యం అనబడే పరలోక రాజ్య మహిమతో కనబడ్డాడు. అవునా కదా? చూడండి, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దలో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. తర్వాత 9, వారు ఆ కొండ దిగొచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఏం చూచారు? యేసు ప్రభువారు ఎగ్జాక్ట్గా మీరు నా రాజ్యము, ప్రభావము, బలము చూచు వరకు మీరు చనిపోరు. చూచారు లేదా? చూచిన తర్వాత వెళ్ళలేదా అపోస్తలుల కార్యాల్లో? చూడకుండా చనిపోయాడా? అంటే ఇప్పుడు రూపాంతరపు అనుభవములో దేవదేవుడు వాళ్ళకి కనుపరుచుకోవడమే, ఆ దర్శనమే దేవుడు వాళ్ళతో చెప్పిన పరలోక రాజ్య మహిమ. అలాగే దేవాది దేవుడు దిగి వస్తాడో అలాగే చనిపోయిన వాళ్ళు ఎత్తబడతారో, చనిపోకుండా ఉన్నవాళ్ళు ఎత్తబడతారు. చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు, సజీవులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ తర్వాత లేస్తారు. అది అర్థమైందా? నెక్స్ట్ లూకాసు వార్త 9వ అధ్యాయము 27. 9వ అధ్యాయము 27 చూడండి. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యం చూచారా లేదా? మీ అందరికీ డౌటా? ఏదో కూర్చేసినట్టుందా? లేదు కదా? దేవునికి స్తుతి కలుగుగా. అర్థమైందా? బాగా అర్థమైందా? 28, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత. అక్కడ ఎన్ని దినాలు? మత్తయి సువార్తలు 6 దినాలు అయిన తర్వాత, మార్కు సువార్తలు 6 దినములైన తర్వాత, లూకా సువార్త వచ్చేటప్పటికి ఎన్ని దినములైన తర్వాత? ఇదేంటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇది చూసేయండి. తర్వాత 31, వారు మహిమతో అగపడి, వారంటే ఎవరో చెప్పాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు, నెక్స్ట్ మోషే, నెక్స్ట్ ఏలియా. ఇప్పుడు సమాధిలో పెట్టబడిన వాళ్ళు లేస్తారే, పరలోకం మహిమతో వెళ్తారా లేదా? మనం నిలుచుంటామే, కనురెప్ప పాటులో మహిమలోకి మారతామా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో మహిమతో ఉంటే, సమాధిలో నుంచి లేచిన వాళ్ళు మహిమే,
నిలుచుండి ఎదుర్కొన్న వాళ్ళు మహిమే, పరలోకం అంతా మహిమే, మహిమే మహిమే. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా రాజుకే. ఈ దేహం ఉండదు అప్పుడు. ఏ దేహం ఉండదు? మహిమా దేహం. ఆ మహిమా దేహాన్ని ఎవరు కోల్పోయారు? ఆదాము హవ్వ. కోల్పోయిన మహిమ దేహాలను మరలా దేవుడు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ధారపోసి మరణపాత్రులమైన మనల్ని మహిమ కలిగిన వారిగా రూపాంతరపరిచాడు. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి. అందుకేనండి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. ఎవరన్నా మీరు దేవుడిని ఎందుకు వెంబడించారంటే చెప్పకండి, దేవుడి దగ్గరికి వెళ్ళాక మా తిప్పలు పోయినాయి, మా కప్పులు పోయినాయి, దేవుడి దగ్గరికి వెళ్ళాక అని చెప్పకండి. దేవుడు ఏదో విధంగా నిన్ను స్వస్థపరిచి తీసుకొస్తాడు అంతే. అంతేగాని దేవుడి దగ్గరకు వచ్చాక స్వస్థ వస్తుంది, పిన్ని నువ్వు రా స్వస్థ వస్తుంది అని అనకు. నువ్వు అనకు. ఒకటే చెప్పు, మొదట ఆ దేవుడు పరలోకం ఇస్తాడు. మొదట ఆయన నిజ దేవుడు, ఆయనే మన కొరకు రక్తం చిందించి ప్రాణం దారిపోసాడు. మనం చచ్చిపోతామని అనుకుంటాం, ఎక్కడ చనిపోయిన తర్వాత అక్కడ బ్రతుకుతాం దేవుడిని నమ్ముకుంటే. అలాగని ఒకటే నీకు స్వస్థత ఇవ్వడం కాదు, ఆయన పొందిన గాయాల్లో స్వస్థత సెకండరీ. హల్లెలూయా. ఆయన వాక్యం గైకుంటే ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయన వాక్యాన్ని గైకొనకుండా శరీర సంబంధంగా అప్పుల కోసము తిప్పల పాలైపోయాను, కష్టాల పాలైపోయాను, కన్నీటి పాలైపోయాను, నన్ను తప్పిస్తాడని మాత్రం రాకు. అలాగైతే అసలు చేయడు దేవుడు అని చెప్పి తీసుకురా. కొంతమంది అజ్ఞానులు వచ్చే దా మా పాస్టర్ గారితో ప్రార్థన చేద్దాను వచ్చే. ఫస్ట్ మాత్రం ఏం చెప్పాలి? మీరు ఇది చెప్పాలి. మీరు తెలివైన వాళ్ళు అండి, ఇది చెప్తే అసలు రారంటే అనకండి. ఇది చెప్పినా వచ్చిన వాళ్ళే నిత్యత్వానికి వెళ్తారు. ఇది చెప్పితే వచ్చారే వాళ్ళు ఎన్ని రాటుపోట్లు ఎదురైనా నిలబడతారు. ఇది చెప్తే వచ్చారే అలాంటి వాళ్ళని ఏమ్మాయ్ ఎక్కేస్తున్నావా, మెట్లు మురిగేసావా, నీటిలో దిగేసావా, మతంలో నువ్వు దిగే నాలా ఉంటావు అంటారు. అలా కాకుండా స్వస్థత మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు ఇంకో నలుగురి దగ్గరికి వెళ్ళాను వచ్చిందిలే స్వస్థత, మరి మొక్కులు ఉన్నాయి కదా అంటారు. అర్థమైందా? మొదట ఏం చెప్పాలి? నువ్వు మొదట ఏం చెప్పాలి? అప్పులు పోతాయని చెప్పకు, తిప్పలు పోతాయి అని చెప్పకు, రక్షణ వస్తుందని చెప్పు. ఎక్కడ చచ్చిపోతావు అక్కడ బ్రతుకుతావు అని చెప్పు. మనకు మరణం లేదని చెప్పు, యుగ యుగాలు జీవిస్తామని చెప్పు. కట్టన గృహాల్లో నాటని వృక్ష ఫలాలు భుజిస్తూ స్వాస్థ్యాలు దేవుడు పంచిపెడితే, కిరీటాలు దేవుడిస్తే, యుగ యుగాలు ఆ మహిమ కలిగిన లోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం అని పాటలు పాడుకుంటామని చెప్పు. హల్లెలూయా. చివరి మాట, అక్కడ 6 దినాలు, ఇక్కడ 6 దినాలు, ఇక్కడ 8 దినాలు. 3 కరెక్టే. 3 కరెక్టే. కరెక్టేనా? 3ని 6 దినములైన తరువాత, 6 దినములైన తరువాత అంటే 6 దినములైన తర్వాత కొండ మీదకి తీసుకువెళ్ళాడు. ఏ మాటలు అయ్యాక 6 రోజులైన తర్వాత? ఆ ముందు చెప్పిన మాటలు జరిగిన 6 రోజుల తర్వాత. అర్థమైందా మీకు? అర్థమైందా? పాస్టర్ అమ్మగారు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన 6 రోజుల తర్వాత, పాస్టర్ అమ్మగారు మీ ఇంట్లో ప్రార్థన పెట్టిన మొదటి రోజు మొదలుకొని 8వ దినాన, 2 ఒకటే కదా? ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. పాస్టర్ అమ్మగారు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన 6 దినముల తర్వాత అంటే ప్రార్థన పెట్టాక 2 రోజులు తీసేసి 6 రోజులు తర్వాత కొండెక్కిచ్చారు. పాస్టర్ అమ్మగారు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన దినం మొదలుకొని 8వ దినాన కొండెక్కిచ్చారు. అమ్మయ్యా బతికేసాం. 2 ఒకటే కదా? 2 ఒకటే కదా? అంటే మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టారు 2 రోజులు, 6వ రోజున మిమ్మల్ని, మీకు అంతకంటే బాగా చెప్పాలంటే ముందు పాస్టర్ అమ్మగారు మీ ఇంట్లో ఒక 2 రోజులు ప్రార్థన పెట్టారు. 6 రోజుల తర్వాత మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు మీటింగ్కి. పాస్టర్ అమ్మగారు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన 8 రోజుల తర్వాత మీటింగ్కి తీసుకెళ్ళారు. అమ్మయ్యా 2 ఒకటే. అవునా? ఇక్కడ ఏమని రాయబడిందంటే
ఈ మాటలు అయిన 6 రోజుల అయిన తర్వాత ఈ మాటలు అయిన దినం మొదలుకొని 8వ రోజున హల్లెలూయా దేవునికి స్తుతి కలుగ్గా ఈ తెలక ముసురు దేవుడు ఉన్నాడే, ఆ పాస్టర్ ఉన్నాడా చెప్పమని. ఇప్పుడు ఇక్కడ 6 రోజులని ఉంది, ఇక్కడ 8 రోజులని ఉంది చెప్పమని. అబద్ధం కాకపోతే వాళ్ళే రాసేసుకున్న పుస్తకం కాకపోతే దొరికిపోయాడు కదా ఇక్కడ. దొరికిపోయాడా నీకు? అంతేనా అర్థం? అక్కడేమో మొదటి రోజు మొదలుకొని చెప్పలేదు, ఆ 2 రోజులు తీసేసి 6 రోజుల తర్వాత అన్నాడు. ఈ మాటలు చెప్పిన 2 రోజులు అంటే ఈ మీటింగ్స్తో కలుపుకొని కొండ మీద తీసుకెళ్ళాడు. ఈ మీటింగ్స్ ఈ 2 రోజులు వదిలేసి 6 రోజులు తీసుకెళ్ళాడు. 2 కరెక్ట్ తప్ప? 430 సంవత్సరాలు రాయబడింది. ఈ పాస్టర్ గారు 400 సంవత్సరాలు అంటున్నారు. కాదు, అక్కడ 430 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు శ్రమపడలే, 400 సంవత్సరాలే శ్రమపడ్డారు. మరి 4వ తరం అబ్రహాం మొదలుకొనంటే ఏ తరం వచ్చింది? ఇశ్రాయేలీల తరం. కానీ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న తరం మొదలుకొని 4వ తరం, అది అబ్రహాము తరం అవదా? అబ్రహాం తరమే కదా. హల్లెలూయా. యాకోబు, నిన్ను నిశ్చయముగా నేను మరలా ఐగుప్తు దేశము నుండి ఇక్కడ తీసుకొస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ ముఖము మీద నీ కన్నుల మీద యోసేపు చేతులుంచుతాడు. అంటే నిన్ను గొప్ప జనముగా చేసి 4వ తరాన్ని తీసుకొస్తాను. యాకోబు 4వ తరాన్ని తీసుకొస్తే ఇశ్రాయేలును తీసుకొచ్చినట్ట కదా, యాకోబును తీసుకొచ్చినట్ట కదా. అక్కడ కూడా గొప్ప జనంగా చేసే తీసుకొచ్చాడా లేదా? అక్కడ యోసేపు నీ కన్నుల మీద చెయ్యించుతాడంటే ఏంటి? నువ్వు చచ్చిపోతే నీ నిశ్చింతగా నీ కన్నుల మీద చెయ్యించి నిన్ను, అది అర్థం. ఇప్పుడు దేవుడు తప్ప మీరు కూడా ఇలాంటి వాక్యాలు విని చూసారా ఎంత గొప్ప చెప్పేశారో? అక్కడ 6 రోజులని రాయబడి ఉంది, నిజమే కనబడిపోతుంది కంటికి. ఇక్కడ 8 రోజులు ఉందని నిజమే కనబడిపోతుంది కంటికి అని అనుకుని ఆ పాస్టర్ వెనకాలగా వెళ్ళిపోయా కనుక ఏమ్మా మీకేం పర్లేదు. అక్కడ మొదట ఏమన్నాడో తెలిసి యేసుప్రభు వారు ఉపమానం లేక ఏది బోధించలేదంట. అక్కడ శిష్యులు వచ్చి, అయ్యా మాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్పు, ఉపమానాలతో ఎందుకు బోధిస్తున్నామంటే పనికి మాలినోళ్ళు కళ్ళు ఉంటాయి కానీ చూడరు, చెవులు ఉంటాయి కానీ వినరు, హృదయం ఉంటుంది కానీ గ్రహించరు, వారి హృదయం కొవ్వు పట్టేసి ఉంది వాళ్ళు, అందుకే వాళ్ళకి అర్థం కానట్టుగా నేను మాట్లాడతాను. శాస్త్రులు పరిచయకి అర్థమయ్యేలాగా ఏమన్నా మాట్లాడేటి దేవుడు ఎప్పుడన్నా? విశ్రాంతి దినమని ఏమి చేయకూడదని ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎల్లెల్లి యేసుప్రభు విశ్రాంతి దినాలు వచ్చి కుంటోడు కాలు, చెవిటోడికి వినికిడి, గుడ్డోడికి కన్ను, ఊచ చాలు చేతులు కలిగిన వాడికి స్వస్థత, పక్షవాయువు గల రోగికి స్వస్థత. 38 సంవత్సరాలుగా కట్టబడినోడిని ఆ రోజే లేపుతాడు. 18 సంవత్సరాలుగా ఉంగిపోయిన నడుముతో ఉన్నామని ఆ రోజే లేపుతాడు. అర్థం కానివ్వండి నీకు, కానీ మనకు అర్థమయ్యేలా చెప్పాడే. ఇప్పుడు మనం ధన్యులమే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధన్యతను కాలదన్నేసుకుంటావా? ఇప్పటికే మందిరానికి రాక ఇంత అద్భుతమైన ఉపదేశాలు కాలదన్నుకున్న వాళ్ళు ఎందరో మరెందరో. నువ్వు కాలదనుకుంటావా? నిన్ను ప్రేమించి ప్రభు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. మర్మముగా ఉన్నను, నిగూఢముగా ఉన్నను, గూఢార్థముగా ఉన్నను, గూఢభావముగా ఉన్నను నీకు విషదపరుస్తున్నాడు. చెప్పు, ఏం చేస్తున్నాడు? విషదపరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గ్రహించుకోలేదనుకో నేనేమంటాడో తెలుసా? కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు, హృదయము కొవ్వినది. ఎంత వాక్యం విని ఆచారాలు చేస్తామనుకో ఏమంటాడో తెలుసా? పితృపారంపర్యాచారము చేయుచు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నటువంటి సున్నం కొట్టిన సమాధులు అంటాడంట. ఇప్పుడు చెప్పు, ఈ వాక్యాన్ని ఎందరైతే గ్రహించుకున్నారో వాళ్ళందరూ కృపను కోల్పోలే, కాపాడుకున్నారు. హల్లెలూయా. ఎంతో గొప్ప కృప ఎవరికి ఇచ్చారు? ఎరడోనికేమో సంఘానికి ఇచ్చారు. మరి ఎరడోనికేమో సంఘం అంతా ఇక్కడ ఉందా? ఏమన్నట్టు కోపాలు వస్తాయి కానీ, అమ్మా నా మీద కోపపడితే పడండి కానీ నరకం వెళ్ళిపోతారనే బాధ. మా హస్తాలకు అప్పగింపండి వాళ్ళు ఎవరు నరకం వెళ్ళిపోకూడదని బాధ. ఇప్పుడు కోపపడతారు నా మీద. పాస్టర్ గారు పని పాట ఏం లేదు, ఇంకా అత్తమా అటు రాలేదు. అయ్య బాబు లేదమ్మా, మీరు వస్తే ఇప్పుడు నా కట్టలు కలిసి వచ్చేస్తాయి, పైరించి పడిపోవు. ఇప్పుడు
నెత్తి నిండా కట్టలే నాకు ఊరుకుంటమే తరువాయి. మీరు నవ్వితేనేమో వజ్రాలు వైడూర్యాలు రత్నాలు రాసులు అలా పుర్లిపోతూ ఉంటే మీరు వెళ్ళిపోగానే తలుపు వేసేసుకుని ఏరేసుకుంటామే. అక్కడి నుంచి గంగావతి వెళ్ళిపోతాం. ఆయన తెలిసిలే నాకు అమ్మేత్తమే సగం రేటుకి. తప్పండి. ప్రవక్తలను పంపాడండి పెందల కడే. గొంతు చించుకొని కడుపు చించుకొని నా మాట వినండి, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట అంటే కొందరైతే చంపేశారంట. ఈ రోజుల్లో కూడా దైవజనులు అనబడినోళ్ళు గొంతు చించుకొని కడుపు చీల్చుకొని చెప్తుంటే ఎందుకు అరుత్త అలా చెప్తారు? మామూలుగా చెప్పలేరా? వినపడదా? ఎంత ఎలా చెప్తుంటే నేను వినపడతలేదు నీకు? మామూలుగా చెప్తే ఇంకా చెవుల్లోకి జొచ్చేద్దేటి. నిద్రపోకో, మంచి మాట. నిద్రపోమంటారా మమ్మల్ని అని పడేస్తాం. ఇది చెడ్డ మాట. అలా ఉండొద్దమ్మా. మమ్మల్ని అంటారు అలాగా మానిపడేస్తాం. నువ్వు మానిపడేస్తే నీకే నష్టం. ఇప్పటికే నిద్ర వద్దంటే మానిపడేసినాడు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. పేర్లు ఎందుకు చెప్తూ వచ్చేస్తే చాలా బాగుంటుంది. మీ బాగు కోసం, మీ ఓగు కోసమనే. రేపొద్దున నా మీద కోప్పడి రాలేదంటే దేవాది దేవుడే పరలోకం ఇచ్చేయండి నీకు. అక్కడ అంటాడు, నా సేవకురాలు నొక్కి ఒక్కాడించి చెవుల్లో జొచ్చేలాగా నీ ముందు శంఖం ఊదినట్లుగా ప్రకటన చేస్తుంటే నువ్వేం చేసావు అంటే నువ్వు ఒప్పేసుకుంటప్పుడు ఏం లేదయ్యా నిద్రపోయాను పాస్టర్ గారు, ఇంకా అత్తవాడిని నిద్రనిత్తలేదు, డిస్టర్బ్ అయిపోతుంది, తలంతా ఏదోలాగా అయిపోతుంది, ఎందుకు వచ్చింది బాబు అని మానిపడేసానయ్యా. అయితే నా రాజ్యములో నీకు పాలు లేవు. గేదె పాలు కాదు, మళ్ళీ పాలు లేవంటే ఆ పాలే కదా, పర్లేదులే మాకు గేదెలు ఉన్నాయి, ఈ పాలతో అడ్జస్ట్ అయిపోతాం. కాదమ్మా, పాలు లేవు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మర్మమై ఉన్నాడు, నిగూఢమైన సంగతి అయి ఉన్నాడు, గూఢార్థమై ఉన్నాడు, గూఢభావమై ఉన్నాడు. ఇప్పుడు మొదట నీకు అర్థం కాలే, చాలా ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? మబ్బు విడిపోయింది అంటే అందరికీ విడిపోయిందా లేదా? ఇంకా మబ్బులో ఉన్నారా? ఎవరు మబ్బులు ఉంటారు చెప్పనా? వినలేనోళ్ళు మబ్బులు ఉంటారు, వచ్చి నిద్రపోతున్న వాళ్ళు మబ్బులో ఉంటారు, ఒక్కోసారి అలా పలకరెత్తున్న వాళ్ళు మబ్బులో ఉంటారు, కానీ నిజంగా విన్నవాళ్ళు మబ్బులో ఉంటారా? ఇప్పుడు చెప్పండి, మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? హల్లెలూయా. మబ్బులో ఉన్నవారులారా ఎవరైనా ఉన్నారా? లేదా? అందరికి అర్థమైపోయిందా? ఇప్పుడు ప్రశ్న పత్రం ఇస్తానే, సమాధాన పత్రం ఎవరు ఇవ్వాలి? మరి ఈరోజు అదే కదా ఈరోజు ముందే చెప్పేశాను కదా. చెప్పేశానా? ఇప్పుడు చెప్పండి. 6 రోజులు 8 రోజులు ఒకటే అని చెప్తే చాలా తప్పు అయిపోద్ది. కానీ అందులో ఉన్నటువంటి గూఢార్థం ఏంటి? 2 విడిచి చెప్పాడు, ఇక్కడ 2 కలిపి 2 రోజులు విడిచి చెప్పాడు, 2 రోజులు కలిపి చెప్పాడు. దేవాది దేవుడు మహాప్రభావంతో తన తండ్రి మహిమతో లేకపోతే బలముతో ఎక్కడ అగుపడ్డాడు? రూపాంతర కొండ మీద అగుపడ్డాడు. ఎవరెవరికి కనబడ్డాడు? అసలు శిష్యులు ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలా ఈజీ క్వశ్చన్స్లే. అంటే మీరు విన్నారు కదా, ఆయన కాడి సులువు, ఆయన భారము తేలికైంది. ఇప్పుడు నిద్రలేదు కాబట్టి, అవునా? ఇప్పుడు చెప్పండి, అయితే దేవాది దేవుడు ఇరుప్రక్కల ఎవరు ప్రత్యక్షమయ్యారు? మోషే ఎవరికి సాదృశ్యం? చనిపోయి సమాధిలో ఉండి లేచిన వారికి సాదృశ్యం. ఏలి ఎవరికి సాదృశ్యం? మేఘం ఎవరు? మాట్లాడింది ఎవరు? ఏమని మాట్లాడాడు? వెరీ గుడ్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. అందరూ చూస్తారన్నాడా? కొందరు చూస్తాడన్నాడా? ఆ కొందరు ఎవరో? యాకోబు యోహాను ఎవరో? హల్లెలూయా. మొత్తం అంత చేసింది తెలుసా మీకు? దేవుడికి స్తోత్రం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? అబ్రహాం సంతానం ఇశ్రాయేల్ ఉన్నారు. 430 సంవత్సరాలు శ్రమపడ్డారు. 400 సంవత్సరాలు మాత్రమే శ్రమపడ్డారు. వెరీ గుడ్. 400 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాలు ఏమయ్యారు? అబ్రహామాని 4వ తరం అంటే ఏంటి?
ఇశ్రాయేలీలు అక్కడ మొదలుకొని 4వ తరం. యాకోబు పద్దన రాము నుంచి నిన్ను నిశ్చయంగా తీసుకొస్తానని సెలవిచ్చిన దేవుడు తీసుకొచ్చాడు లేదా? నెక్స్ట్ నిన్ను నిశ్చయంగా తీసుకొచ్చేస్తానన్నా సెలవిచ్చిన దేవుడు మాట కరెక్టా తప్ప? మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా 4వ తరాన్ని తీసుకొచ్చాడు. అందుకే గొప్ప జనముగా చేస్తానన్నాడు, చేశాడు. అందుకే దేవుడు మర్మంగా అక్కడ మాట్లాడాడు, యోసేపు నీ కన్నుల మీద చెయ్యించుతాడు. ఆ మర్మం ఏంటి? నువ్వు అక్కడ సత్తావు. చెయ్యించి తీసుకొచ్చాడా లేదా? మనకు కూడా చాలాసార్లు దర్శనాలు వచ్చేస్తే కంగారు పడిపోకండి. దర్శనాలు వచ్చేస్తే దాని అర్థం తెలిసిపోయింది, నాకు దాని పరమార్థం తెలిసిపోయింది అనుకోకండి. అందులో చాలా మర్మాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? మర్మంగా ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరు? సరిపెట్టుకుంటాను. మర్మంగా ఎవరికి బయలుపరుస్తాడు? మర్మంగా ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు? ఇందాక చెప్పాను, వాక్యంలో చెప్పాలి. నేను మీకు ప్రైజ్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి ఇలా డబ్బులు ఇస్తాను అంటే గట్టిగా దొరికారు ఇక్కడ నాకు. అమ్మ అయితే ఇప్పుడు గట్టిగా పట్టుకుంటాను. వెరీ గుడ్, రేఖ చెప్పేసింది. మర్మంగా ఎవరికి బోధిస్తాడు? దేవుడు అంటే పెద్ద ఇష్టం లేని వాళ్ళకి, చాలా ఇష్టం నాకు అని అనుకుని భ్రమలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి దర్శనాలు ఎప్పుడు మర్మంగానే వస్తాయి, కరెక్ట్గా రావు. ఆ దర్శనాలు వాళ్ళకి ఎప్పుడు అర్థం అవ్వవు. కానీ పాస్టర్ అమ్మ గారికి అర్థమవుతాయి. అర్థమవ్వా? ఎందుకు అర్థమవుతాయి? 12 మంది శిష్యులు ఉన్నారు, 3 ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? చాలామంది శిష్యులు ఉన్నారు, ఆ శిష్యుల్లో రొమ్మున అనుకున్నటువంటి యోహానికే మిమ్మల్ని అప్పగించేవాడు ఎవడు అంటే ఎవరికి చెప్పలేదు. రొమ్మున అనుకున్న శిష్యుడిగా చెప్పాడు. మర్మం చెప్పాడా లేదా? అడిగితే శిష్యుడికి చెప్పాడా లేదా మర్మాలు? అయినా గ్రహించారు లేదా? కానీ ప్రకటన గ్రంథం రాసినటువంటి రొమ్మున అనుకున్న శిష్యుడు గ్రహించాడా లేదా? శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్ళిపోతే ఏ శిష్యుడు ఉన్నాడు అక్కడ? వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? అందుకే మర్మాల కింద వస్తూ ఉంటే మీకు దర్శనాలు వస్తాయి కానీ అర్థం అవ్వవు. ఇలాగ అంటున్నారండి, ఏం చేసేసుకోండి. పాస్టర్ అమ్మ గారు తమ్మును తాము గొప్ప చేసుకున్నారు, మమ్మల్ని తగ్గించారు అనుకోకండి. ఇది వాక్యం చెప్తున్నాను నేను. వాక్యంలో మీరు గ్రహించుకోరు, అర్థం చేసుకోరు, ధ్యానించలేరు కదా. అన్నీ నేనే ధ్యానిస్తున్నాను. వస్తూ ఉంటారు, మీకు అర్థమవుతుందా? నాతో చెప్తారు, నేను చెప్తాను లేదా? వెంటనే చెప్పేస్తాను లేదా? మరి మీకు అర్థం అవ్వలేదు, నాకు ఎందుకు అర్థమైంది అంటే దాని అర్థం ఏంటంటే 12 మంది శిష్యులు ఉంటారో 3 ప్రత్యేకం, 3 శిష్యులు ఉంటాడో ఒక్కడ ప్రత్యేకం. హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకమయ్యాడు? పక్షపాత హల్లెలూయా. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచాడు. చూడండి, ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి ఏ రోజు ఎడబాయలేదు. ఏ రోజైనా ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుని దేవుడు గద్దించినట్టు విన్నారా? గోచి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు మన పేతురయ్య గారు. ఈయన ఎవరంట? రాయంట. ఈయనకి వెళ్ళిపోయాడు. అక్కడ యేసుప్రభు వారు ప్రత్యక్షమైతే అంతమంది శిష్యులకు యేసుప్రభు అంటే ఎవరో తెలుస్తలేదు. కానీ ఈ యోహాను ఏమన్నాడు తెలుసా? ఆయన యేసు సుమే అంటే మర్మాలు ఎవరికి అర్థమవుతాయి? ఆయన హృదయానికి అతి సమీపముగా ఉన్న వాళ్ళకి మర్మాలు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పండి, యోసేపు అతి సమీపంగా ఉన్నాడా లేదా? దానియేలు అతి సమీపంగా ఉన్నాడా లేదా? అందరికి అర్థం అవ్వలేని వాళ్ళకి అర్థమయ్యలేదా? మెనే టేకులో ఫారస్ అనేటువంటి పదం ఎవరికి అర్థమైంది? శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్న దానియేలుకి ఏమర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తాడో తెలుసా? ఆశను చూస్తాడు. ఇందాక నుంచి మీకు బోధించింది అదే. మీకు ఆశ ఉంటే టైంకి వస్తారు. అందుకే మర్మాలు తెలుస్తలేదు. మరి మీకు మరమరాలు మాత్రం తెలుస్తున్నాయి. ఆశ ఉంటే ఏం చేస్తారు? మీరు టైంకి వస్తారు. ఆశ ఉంటే గుమ్మము గుండా ప్రవేశిస్తారు. ఆశ ఉంటే గట్టిగా చప్పట్లు కొడతారు. ఆశ ఉంటే బిగ్గరగా స్వరమెత్తి స్తుతిస్తారు. ఆశ ఉంటే దేవుణ్ణి చూడాలనుకుంటారు. ఆశ ఉంటే ఆరాధనలో ప్రత్యక్షతల కోసం పరితపిస్తారు. ఆశ ఉంటే నిద్ర జోలికి రాదు. ఆశ ఉంటే దైవజనుడు ఏ వాక్కు ప్రకటిస్తారా, ఏ వాక్కుతో దేవుడు నన్ను సంధిస్తాడా, ఆశ ఉంటే ఈ వాక్యము ద్వారా నా లోటు ఏమన్నా తెలుస్తుందా లేదా, ఆశ ఉంటే కృపలలో వర్ధిల్లుతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, మర్మములు మనకు అర్థం కాకపోయినా దేవుడు శిష్యులతో కూర్చోబెట్టుకుని చెప్పినట్టు మనతో చెప్తున్నాడా లేదా? నాతో కూడా చెప్తున్నాడా లేదా?
ఆయన ప్రేమిస్తున్నాడా లేదా నిన్ను నన్ను? ఇప్పుడు ఈ మర్మములు, ఈ గూఢమైన సంగతులు దేవుడు మనతో చెప్తుంటే కాలదన్నుకుంటావా, కాపాడుకుంటావా? కాపాడుకుంటావా? ఉంటావా? ఉంటావా? మరి ఇందాక చెప్పినట్టు హృదయానికి దగ్గరగా ఉంటావా? ఉంటావా? నా ద్వారా దేవుడు పలికించిన మాటలు ఏదన్నా వేస్ట్ అయిందా? వేస్ట్ అయిందా? గుమ్మములు గుండా త్వరగా ప్రవేశిస్తావా? తొందరగా దేవుడి దగ్గరికి వస్తావా? కుర్చీ చూసుకోకుండా కూర్చుంటావా? ఫ్యాన్ ఎక్కడుందో చూసుకోకుండా కూర్చుంటావా? జోక్ చేశారు, మీరు ఎవ్వరు అలా లేరు. హల్లెలూయా. మన సంఘంలో ఎవరు ఏరే లేచిపోరా ఇది నాది ఫ్యాన్ అన్నవాళ్ళు ఎవరు లేరు. ముచ్చటగా ఉంటుంది సంఘం. ఎన్నటికీ దేవునికి ముచ్చటి అయి ఉండనుగాక. ఎన్నటికీ కూడా మా సంఘమును బట్టి మేము, మమ్మును బట్టి మీరు దేవుని కృపలో వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, లేఖనాలు అర్థం చేసుకోలేక పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు మీరు పొరపాటు పడ్డారా? 6 రోజులు 8 రోజులు పొరపాటు ఉందా? మరి దేవాదేవుడు అక్కడ మాట్లాడాడు, 12 మంది చచ్చిపోయారు, అయ్యయ్యో రాకడ ఇంకా లేదు. 12 మంది చచ్చిపోయారు, రాకడ లేదు. కానీ మీలో కొందరు చూస్తారు అని చెప్పిన 6 రోజులకే చూపించేశాడు. అని చెప్పిన మొదటి రోజు మొదలుకొని 8వ రోజునే చూపించేశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కృప మనకు అధికంగా కావాలి. ఆయన కొరకైన ఆశ మనల్ని భక్షించాలి. హల్లెలూయా. అందుకే కోరహు కుమారులు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. ఈ రోజున మీరు అందరూ దేవుని కొరకు మీ ప్రాణం ఏమైంది? తృష్ణగొని ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మర్మంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజుల్లో ఈ మందిరాన్ని పడగొట్టండి లేపుతాను అంటే ఏ ఒక్కడికైనా నా శరీరమనే మందిరం అని చెప్పాడా? వాళ్ళ కింద మీద పడిపోయి ఇన్ని సంవత్సరాలుగా కడితే ఈ మందిరాన్ని పడగొట్టే 3 రోజులు లేపేస్తాడు అంటే కింద మీద పడుతున్నా చెప్పడానికి ఇష్టపడ్డాడు వాళ్ళకి. కానీ ఎవరికి చెప్పాడు? శిష్యులు చెప్పాడు. శిష్యులు ఏమని గ్రహించారు? ఓహో శరీరం అనబడే మందిరం. ఇవన్నీ మనం ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తమైతే. హల్లెలూయా.